8 నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను. బై టుమారో 12వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి 8 months అవుతుంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 8 months అవుతుంది. ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు. 93% స్ట్రైక్ రేట్. 93% స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడుండే ఆల్ ఆఫ్ అస్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకనే టోటల్ గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు. నేను 95 లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను, 99 లో అయ్యాను, 2014 అయ్యాను, 2019 అయ్యాను. అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు. ఒక పక్కన మొరేల్ ఆఫ్ ది ఆఫీసర్స్, ఇంకో పక్క సమాధి డిపార్ట్మెంట్స్ ఆర్ డీఫంక్ట్, సమాధి ప్రోగ్రామ్స్ ఆర్ డీరైడ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా 3 గవర్నమెంట్లు ఉంటాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు, స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం. దగ్గర 90 సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి. ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నింటిపైన మనం ఒక 7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటాం. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం. ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. రైట్ మ్యాన్ ని రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం. ఫర్ ది లాస్ట్ 30 years సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే సిఏజిఆర్ ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే, సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ, సేమ్ బ్యూరోక్రసీ, సేమ్ రిసోర్సెస్, బట్ డిఫరెన్స్ ఈస్ 4 times 5 times. అంటే సిఏజిఆర్ లో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే మొన్న నేను చూపించాను. ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హ్యాస్ గ్రోన్ 15 times. అదే వెస్ట్ బెంగాల్ హ్యాస్ గ్రోన్ 4 times. 95, 2024. అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి. 95 కాదు 97% ఫ్లడ్ వాటర్, గంగానది నీళ్లు. గుజరాత్ లో నీళ్లు లేవు, మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని ఈసారి మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అవి కూడా ఇప్పుడే సిఎస్ గారు చెప్పారు, నేను చెప్పడం లేదు. దీంట్లో కూడా 5 years ఒక యాంగిల్, 1 year బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, క్లియర్ కట్ టార్గెట్స్. అదే సమయంలో 20 years ఎట్లా రియలైన్ కావడం. ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్ గా ఉపయోగించుకుని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. దాని మీద మన పెన్షన్ గాని ఏ కార్యక్రమం గానీ ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్, అదే మరి వీలైతే ఇంటి పైన సూర్యగార పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానెల్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా ఇవ్వడం. గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్ గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్ గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. ఈ రోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్ గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2.94 మైనస్, అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి.
దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇంతవరకు మనం ఎఫర్ట్ పెట్టాం, ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేశాం. అయితే ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క సమస్యని యాజ్ ఇట్ ఈజ్ మీరు ఆలోచిస్తే రొటీన్ సమాధానం వస్తుంది. అట్లా కాకుండా ఇన్నోవేటివ్ గా ఆలోచించే పరిస్థితి రావాలి. ఇలాంటి సమావేశంలో మళ్ళీ మనందరం కలిసి కలెక్టివ్ గా మేధోమథనం చేస్తే చాలా వరకు న్యూ ఐడియాస్ కూడా వస్తాయి. అందరిలో కూడా అనునిత్యం లెర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాకు తెలుసు అనే అహం ఉంటే అక్కడి నుంచి మనందరం కూడా డిటరేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా, నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా. ప్రతి విషయంలోనూ స్కామ్. నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముందటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో, ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం. ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2లో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా, వాళ్ళ ఇంటికి పెద్దన్నగా, వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. హిందూపురం మున్సిపాలిటీ బాలకృష్ణ కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు బాగుమడిది, ఆయన ఏదో ఘనకార్యంగా చెప్తాడు. 38 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 29 డివిజన్లు వచ్చినాయి. తెలుగుదేశంకి వచ్చింది కేవలం 6. దాంట్లో ఏదో పదవి ఏదో వచ్చిందని చెప్పి ఘనకార్యంగా చెప్పుకుంటా ఉన్నారు. పాలకొండలో 20 ఉంటే 17 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 టీడీపీ. అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని కూడా, వీళ్ళు ఒక్కరిని కూడా లాగలేకపోయారు. సో వెంటనే ఏం చేశారు?
తుని 30 ఉంటే 30కి 30 వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం పార్టీకి ఒక్కడు కూడా లేడు. ఆడ కూడా ఉద్రిక్తత పరిస్థితుల మధ్య ఎలక్షన్ పోస్ట్ పోన్ అంట. పిడుగురాళ్ళ మున్సిపాలిటీ 33కి 33 వైఎస్ఆర్సీపీని, ఈడ కూడా ఎలక్షన్ పోస్ట్ పోన్. నూజువీడు మున్సిపాలిటీ 25, 32 ఉంటే 25 వైఎస్ఆర్సీపీ, 7 టీడీపీ. బుచ్చిరెడ్డిపాలెం 20 ఉంటే వైఎస్ఆర్సీపీకి 18, టీడీపీకి 2. నందిగాం మున్సిపాలిటీ 20 ఉంటే వైఎస్ఆర్సీపీకి 13, టీడీపీకి 6. చివరికి గుంటూరులో కూడా 57లో 46 వైఎస్ఆర్సీపీ, టీడీపీకి 9, ఆ కూటమికి 2. దీంట్లో కూడా అవిశ్వాసం పెడతారంట, మేయర్ని దింపేస్తారంట, ఫలానోడు ఇంకొకడు అని చెప్పి మేయర్ పేరు కూడా అనౌన్స్ చేస్తున్నారు. నిజంగా ప్రజాస్వామ్యం అనేది ఎక్కడుంది అని అడుగుతా ఉన్నా. ఇదే మీ అందరికీ గుర్తుందా? ఇవన్నీ ఎలక్షన్లన్నీ, ఇవన్నీ లోకల్ బాడీ ఎలక్షన్స్ మన ప్రభుత్వం ఏర్పడ్డాక 3 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ప్రజలు అటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి నెంబర్లతో ప్రజలు పట్టం కట్టారు. అంత బాగా పరిపాలన చేశాము అని చెప్పి ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు మీరు చేస్తూ ఉన్న ఈ తప్పుడు సాంప్రదాయం ఎంత దారుణమైన తప్పుడు సాంప్రదాయం అంటే, రేపొద్దున ఎవడన్నా ఎన్నిక కాండి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రేపొద్దున ఇదే పద్ధతిలో పోలీసులు పెడతారు, కిడ్నాపులు, ఇదే పరిస్థితులు ఎత్తుకొని పోవడాలు, ఇదే పరిస్థితిలో ఎవడన్నా ఏమన్నా గెలుసు, ఏమన్నా జరుగు, ఏమన్నా అయ్యి లాస్ట్కి ఏమో చైర్మన్లు ఏమో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చైర్మన్లు. ఇదే ప్రజాస్వామ్యం, ఇదే మనకు కావాల్సిన ప్రజాస్వామ్యం. అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రాజ్యం పోవాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి, మనలో వ్యక్తిత్వం అనేది పైకి రావాలి, విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు మళ్ళీ ఎదగాలి. ఫలానోడు మా నాయకుడు, చెప్పిన ప్రతి మాట నెరవేర్చాడు, ఇతనే మా నాయకుడు అని చెప్పుకునే విధంగా, ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నాయకత్వం రావాలి. కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునే విధంగా నాయకత్వం పెరగాలి, ఎదగాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. దీనికి కట్టుబడినాం. ప్రజలకు గొప్ప పాలన అందించాం. రాబోయే రోజుల్లో ఈసారి ప్రజలు మన పాలన చూశారు, చంద్రబాబు నాయుడు పాలన చూశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎన్నికైతే ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు పోగొట్టుకోకుండా మరో 30 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మళ్ళీ అదే పాలనని ఎన్నుకుంటారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు అనే మాట, బటన్లు ఏముంది, ముసలావిడ కూడా నొక్కుతుంది బటన్లు అని చెప్పి ఇదే మాట చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్లు నొక్కలేకపోతా ఉన్నాడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడిని ఈరోజు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు. మరి ఈరోజు ఏమంటా ఉన్నాడు, ఎంత మొహమాటం లేకుండా, ఎంత నిస్సిగ్గుగా ఏమంటా ఉన్నాడు, రహస్యం ఏదైనా ఉంటే చెవిలో చెప్పు అంటాడు. ఇంకా ఏమంటాడు, బటన్లు నొక్కిన జగన్ను పంపించినారు ప్రజలు, బటన్లు నొక్కిన కేజ్రీవాల్ను పంపించినారు, బటన్ల టైం అయిపోయింది అంటున్నాడు. అంటే మొహమాటం లేకుండా నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తిని, ఈ వ్యక్తిని చీటర్ అంటామా, 420 కేసు పెట్టాల్సిన కేసు కాదా ఇది అని చెప్పి అడుగుతా ఉన్నా.